అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను మీ ముందుకి కొత్త స్టోరీతో అయితే వచ్చేసాను. సో ఆల్రెడీ మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నాం కదా, మానవజాతి మొత్తం కూడా ఎవరితోటి మొదలైంది అంటే కనుక మను. సో ఆయన కుమారుడటువంటి ప్రియవ్రత మొదటి కుమారుడిని అడుగుతారనమాట, నీవు భూమి మొత్తానికి కూడా ఒక రాజులాగా ఉంటావా అని. అయితే ఆయన కుదరదని చెప్తారు, ఎందుకంటే ఆయనకి చాలా దైవభక్తి ఎక్కువ అనమాట. సో దైవాన్ని ఆరాధించుకుంటూ ఆయన లైఫ్ని అట్లా లీడ్ చేస్తూ ఉంటారు. అయితే రెండో కుమారుడైనటువంటి ఉత్తానపదని అడుగుతారు, సరే నీవైనా రాజుగా ఉంటావని అడిగితే సరే అంటారనమాట. ఆ విధంగా ఆయన భూమి మొత్తానికి కూడా రాజు అవుతారు. తర్వాత ఆయనకి వివాహం జరుగుతుంది. ఇద్దరు భార్యలు ఉంటారనమాట, సురుచి అలాగే సునీతి. అయితే వీరిద్దరిలో కూడా సురుచి, మొదటి భార్య అయినటువంటి సురుచి చాలా అందంగా ఉంటుందన్నమాట. సో రాజుకు కూడా ఇద్దరు భార్యల్లో ఎవరిష్టం అంటే మొదటి భార్యనే చెప్తారు. సో అదే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సురుచి ఏం చేస్తుందంటే సునీతిని అంతఃపురం నుంచి బయటకు పంపించేస్తుంది అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే బహిష్కరిస్తుంది. సో ఇదంతా కూడా తెలిసిన రాజు కూడా సైలెంట్గా ఉండిపోతారు, ఎందుకంటే ఆవిడ అందానికి ముగ్ధులైపోయారు. ఇంకా మిగిలిన అన్నీ కూడా ఆయన ముందు చాలా చిన్నవన్నమాట. సో ఇంకా తర్వాత ఇద్దరికి కూడా ఇద్దరు కుమారులు జన్మిస్తారు. సురుచికి పుట్టిన అతని పేరేంటంటే ఉత్తమ, అలాగే సునీతికి పుట్టిన బాబు పేరు ధ్రువ. సో ధ్రువ అలాగే సునీతి ఇద్దరూ కూడా అంతఃపురాన్ని బయట నార్మల్ పీపుల్ ఎలా అయితే ఉంటారో అలాగే ఉంటారనమాట. వాళ్ళకి రాజ్యంలో హక్కు ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళు అంతఃపురానికి బయటే ఒక నార్మల్ పీపుల్గా లైఫ్ని లీడ్ చేస్తుంటారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలకి ధ్రువకి 5 సంవత్సరాలు వస్తాయన్నమాట. అయితే వారి తండ్రి గారి యొక్క ప్రేమను పొందాలని అంతఃపురానికి వెళ్తారు. వెళ్ళి చూసేటప్పటికి అక్కడ సింహాసనం మీద రాజు ఉత్తానపద అలాగే ఒడిలో ఉత్తమ ఉంటారు. అప్పటికి ఏం చేస్తారంటే రాజు ఉత్తమ ఎవరైతే వాళ్ళ కొడుకున్నాడో వాడిని ఆల్రెడీ యువరాజుగా ప్రకటించేస్తారనమాట. సో ధ్రువ వెళ్ళేటప్పటికి వాళ్ళు అలా కూర్చొని ఉంటారు. అయితే వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్దామని అలా సింహాసనం దగ్గరికి వెళ్తూ ఉండగా సురుచి చూస్తుంది. చూసి వెంటనే ధ్రువ మొహంలో మొహం పెట్టి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, దేనికోసం వచ్చావు, రాజుగారి కోసమా లేకపోతే సింహాసనం కోసమా అని అడుగుతుందన్నమాట. ఒకవేళ సింహాసనం కోసమే కనుక నువ్వు వస్తే అది అందరికీ దొరికేది కాదు, చాలా ఉత్తమమైన స్థానం అని చెప్పేసి ఒక ఎగతాళిగా మాట్లాడుతుందన్నమాట. సో ఆ బాధని అలాగే ఆ అవమానాన్ని తట్టుకోలేక ధ్రువ ఏం చేస్తాడంటే, చాలా 5 సంవత్సరాలు అంటే ఎంత చిన్న బాబు కదా, ఒక తండ్రి ప్రేమ అనేది ఎప్పుడైతే లభించక మరొక పక్క అవమానం కూడా ఎదురైతే బాబు ఎంత కుమిలిపోతాడు. అయితే అక్కడి నుంచి వచ్చేసి వారి తల్లి అయినటువంటి సునీతి దగ్గరికి వచ్చి అమ్మ ఒడిలో తల పెట్టుకుని ఏడుస్తాడనమాట. ఎందుకమ్మా మనకే ఎన్ని కష్టాలు వచ్చాయని ఏడుస్తాడు. అయితే అప్పుడు సునీతి అంటుంది, నువ్వు ఎప్పుడైతే కనుక నా గర్భాన్ని జన్మించావో అప్పుడే నా కష్టాలు కూడా నీకు కూడా ప్రాప్తించాయి అని చెప్పేసి అంటుందన్నమాట. అయితే మనకి కష్టాలు ఇంకా పోవా, ఇంతేనా మనం అని అడిగితే అప్పుడు చెప్తుందనమాట, సురుచి అలాగే ఉత్తమ వాళ్ళిద్దరూ కూడా పూర్వజన్మలో ఎంతో మంచి పనులు చేస్తుంటారు, అందుకే వాళ్ళకి ఈ జన్మలో సుఖాలు అనేవి లభించాయి. సో మనం కూడా ఈ జన్మలో శ్రీ మహావిష్ణువుని కనుక మనం మెప్పించగలిగితే ఆయన ఆశీర్వాదం మనకుంటుంది, అలాగే మనకి కావాల్సినటువంటి మన కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తుంది అనమాట. అలా చెప్పగానే ధ్రువలో ఎక్కడ లేనటువంటి ఒక చురుకుదనం అలాగే ఒక మెరుపు అనేది వస్తుంది అనమాట. వచ్చి వాళ్ళ అమ్మని మళ్ళీ అడుగుతారనమాట, అవునా దేవుని కనుక మనం మెప్పించగలిగితే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుస్తారా, మనల్ని ఆశీర్వదిస్తారా అని అడిగితే అవును అంటుంది. అయితే అవును అన్నప్పటికీ కూడా ఆవిడకి ఒక పక్కన భయం కూడా ఉంటుందన్నమాట. ఈ చిన్నపిల్లాడు దేవుని మెప్పించడానికి ఏం చేస్తాడు, ఒకవేళ తన ప్రాణాన్ని ఒడ్డేస్తాడా, ఏం చేయబోతున్నాడు ఏంటో అనేది ఒక కంగారు అనేది వస్తుంది వాళ్ళ అమ్మలో. అయితే సరే నీ కోరిక ఏంటి అని ధ్రువాన్ని అడుగుతుంది అనమాట. అయితే బాబు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటాడు. అయితే ఆవిడ అంటది, నీ కోరిక సింహాసనమా లేకపోతే
సురుచి ఎవరైతే నిన్ను అవమానించారో సో ఆవిడకి తగిన పనిష్మెంట్ ఇవ్వాలి దేవుడు అని అంటావా? సో ఏది నీ కోరిక అని అడిగితే ధ్రువ చెప్తారనమాట. సో ఉత్తమకి ఆల్రెడీ సింహాసనం అనేది వెళ్తుంది, ఎందుకంటే యువరాజుగా ప్రకటించారు కాబట్టి. సో ఒకవేళ దేవుడే కనుక ప్రత్యక్షం ఏం కావాలని అడిగితే నేను అంత క్షణికమైన దాన్ని అట్లాగే అంత చిన్నదాన్ని నేను కోరుకోను, నేను ఏదైతే కోరుకుంటానో అది చాలా ఉత్తమమైనదిగా ఉండాలి అని చెప్పేసి అంటారనమాట. అయితే సునీతికి ఏం అర్థం కాదు, ఇప్పుడు బాబు ఏం చేయబోతున్నాడు నెక్స్ట్, అతనేమో ఇలా కోరిక నెరవేర్చుకుందాం అనుకుంటున్నాడు కదా, సో దీనికోసం ఏం చేస్తాడు ఏంటనేది అతని యొక్క అంటే క్యూరియాసిటీగానే ఆ లెవెల్లో ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయబోతాడు ఏంటనేది అర్థం కావట్లేదు, పక్క భయం కూడా వేస్తుంది అనమాట, తన కొడుకుని ఎలా కాపాడుకోవాలి అని. అయితే ధ్రువ ఏం చేస్తారంటే మళ్ళీ అడుగుతారనమాట. సో ఇప్పుడు శ్రీ మహావిష్ణువుని మనం సంతృప్తి పరచాలి అంటే కనుక, మెప్పించాలి అంటే కనుక ఏం చేయాలి అని అడుగుతారు. అయితే అప్పుడు వాళ్ళ కుమారుడు ఏం చేయబోతున్నాడో తెలియదు కాబట్టి ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది అనమాట. ఉండిపోయి మళ్ళీ అంటుంది, ఇవన్నీ నీవు చేయలేవు, దీన్ని వదిలేసాయి ఇక్కడితోటి అని అన్నా కూడా వినిపించుకోకుండా ధ్రువ వెంటనే అక్కడి నుంచి అడవికి బయలుదేరతాడు. అడవికి వెళ్ళాక అక్కడ సప్తఋషులు కనిపిస్తారనమాట. అయితే వారిని కూడా ప్రశ్నిస్తాడు, శ్రీ మహావిష్ణువుని మెప్పించాలి అంటే కనుక నేను ఏం చేయాలి చెప్పండి అని. వాళ్ళు బాబు వయసు చాలా చిన్నది కదా, అయినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా డిస్కరేజింగ్గానే మాట్లాడతారు. నువ్వేం చేయలేవు, వదిలేసేయని, ఇంటికి వెళ్ళిపో అని చెప్తారు. అయినా కూడా వినకుండా ముందు కొనసాగుదాం అనుకుంటుంటే ఇంకా ఆ బాబులో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని చూసి, ఆ డెడికేషన్ని చూసి, ఆ పట్టు విడుపు లేనటువంటి ఆ మనస్తత్వాన్ని చూసి వాళ్ళు కూడా దానికి సంతోషించి నీవు తప్పకుండా తపస్సు చేస్తే కనుక శ్రీ మహావిష్ణువుని మెప్పించగలుగుతామని చెప్తారనమాట. అయితే ఆ తపస్సు కూడా కఠోరమైన తపస్సు అయి ఉండాలి అని చెప్తారు. అయితే అది విన్నటువంటి ధ్రువుడు అక్కడి నుంచి వెళ్ళి ఇక ధ్యానం చేయడం మొదలు పెడతాడనమాట. ఎండనక వాననక ఎట్లా ఉన్నప్పటికీ కూడా ధ్యానం చేస్తూనే ఉంటాడు. అయితే తన శరీరం కూడా ఇంకా ఏమి తినడం, ఒక ఆహారం కానీ నీరు అట్లాంటివి ఏం తీసుకోరు కదా, సో ఇంకా చాలా బక్కగా అయిపోతాడనమాట. సో అటువంటి కఠోర తపస్సు చేస్తున్నప్పుడు అక్కడికి నారద మహర్షి వస్తారు. కరతాళము అలాగే వీణ ధరించి నారద మహర్షి వచ్చి ధ్రువుడితో అంటారనమాట, నీవు తపస్సు అయితే చేస్తున్నావు కానీ ఆ బాబు యొక్క తపశ్శక్తిని అలాగే దృఢ నిశ్చయాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతారనమాట నారద మహర్షి. అయితే నీవు ఎలా ఈ ఎండని వానని ఎలా తట్టుకుని ఉంటున్నావు అంటే, నాకు మా అమ్మ యొక్క ఆశీర్వాదం ఉంది, దానివల్ల నేను తట్టుకుని నిలబడుతున్నాను అని చెప్తారనమాట. ఓకే, అలా అయితే కనుక మరి ఈ అడవిలో ఉంటున్నావు నువ్వు, ఎన్నో క్రూర జంతువులు ఉంటాయి, నీవు చూస్తే చాలా చిన్నపిల్లాడివి, ఒకవేళ అవి కనుక నీ మీద దాడి చేస్తే నిన్ను నీవు ఎలా కాపాడుకోగలవు, ఎలా నువ్వు జీవించగలవు అని చెప్పేసి అడుగుతారనమాట. అయితే మీ ఆశీర్వాదం కనుక ఉంటే నేను తప్పకుండా దీన్ని కూడా జయిస్తాను అని చెప్పి అంటారు. అయితే ఆ బాబు యొక్క పట్టుదలను చూసి సంతోషించి, నీవు ధ్యానం చేస్తున్నావు కానీ నీవు మహామంత్రం అయినటువంటి నామాన్ని జపిస్తే కనుక తప్పకుండా శ్రీ మహావిష్ణువు ప్రసన్నులయ్యి నీ ముందు ప్రత్యక్షం అవుతారు అని చెప్తాడనమాట. ఏంటి ఆ మంత్రం అంటే చెప్తారు, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని చెప్తాను, నాతో పాటు నువ్వు కూడా చెప్పాలి అని చెప్తారనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఎప్పుడైతే అంటారో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం మొత్తం కూడా ఎంతో ఆ స్వరం కూడా ఎంతో అందమైన స్వరంగా ఉంటుందన్నమాట ఆ మంత్రం జపించగానే. సో తర్వాత ఆ జపాన్ని జపిస్తూ కఠోరమైన తపస్సు చేస్తారు ధ్రువుడు. అయితే కొన్ని సంవత్సరాలు గడుస్తాయి అన్నమాట. ఇక ఆహారం లేదు, అలాగే కొన్నాళ్ళకి మంచినీళ్ళు తాగడం కూడా పూర్తిగా మానేస్తారు.
నీరు లేదు, ఆహారం లేదు. తర్వాత ఈ కఠోరమైన తపస్సుకి బ్రహ్మాండం మొత్తం కంపిస్తుందన్నమాట. అయితే దేవతలందరూ కూడా ధ్రువుని యొక్క కఠోర తపస్సును చూసి భయభ్రాంతులు చెందుతారు. ఎలాగైనా సరే ఇతను విశ్వం మొత్తానికి కూడా ఆయనే పెద్ద దిక్కు అవుతారేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ కూడా పవర్లెస్ అయిపోతారేమో అన్న భయంతో ఈవెన్ ఇంద్రుడి దగ్గరికి వెళ్తారనమాట. సో ఇంద్రుడు దేవతలందరూ కూడా అందరూ కలిసి ఎలాగైనా సరే ధ్రువుణ్ణి ఆపాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటారు. దాని తర్వాత ఇంద్రుడు ఏం చేస్తాడంటే, ఎక్కడైతే ధ్రువుడు తపస్సు చేసుకుంటున్నాడో అక్కడికి పులుల్ని పంపిస్తారనమాట. ఆ పులులేమో మొత్తం డే టైం మొత్తం కూడా అవి గర్జిస్తూ ఉంటాయి. అయినా సరే ధ్రువుడు ఎటువంటి ఇంకా రియాక్షన్ అనేది ఉండదన్నమాట. ఆయన తపస్సును కంటిన్యూ చేస్తూ ఉంటారు. రాత్రి అయ్యేసప్పటికి నక్కలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అయినా కూడా దాన్ని కూడా ఆయన లెక్క చేయరు. తర్వాత నెక్స్ట్ రాక్షసులను కూడా పంపిస్తారనమాట. ఆయన చుట్టూ రాక్షసుల్ని పంపిస్తారు. అయినా కూడా ధ్రువుడు చెలించడు, తన తపస్సుని కంటిన్యూ చేస్తారనమాట. ఏ విధంగా కూడా ఎవ్వరూ కూడా ఆయన్ని అడ్డగించలేకపోయారు. చివరికి ఎలాగైనా సరే ధ్రువుడి యొక్క తపస్సుని భంగం కలిగించాలని ఇంద్రుడు సునీతి యొక్క రూపంలో వచ్చి, అంటే ధ్రువుడి యొక్క తల్లి రూపంలో వచ్చి ఎలాగైనా ఆపాలి అని చూస్తారు. సో ఆ ప్రయత్నం కూడా విఫలమవుతుంది. అయితే చివరికి మొత్తం బ్రహ్మాండం అంతా కంపించేసరికి దేవతలందరూ కూడా ఇక వాళ్ళు ఏం చేసేది లేదు అని చెప్పి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. వెళ్తే మీరు అనుకుంటున్నట్టు ఆ బాలుడు భౌతిక విషయాల గురించి తపస్సు చేయట్లేదు. అతని కోరిక ఏదైతే ఉందో అది ఎంతో ఉత్తమమైనది. సో దాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ధ్రువుడు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో అక్కడ ఒక కాస్మిక్ వాయిస్ అనమాట, ఆకాశవాణి ఇలా అట్లా అంటాం కదా మనం, ఆ వాయిస్లో ధ్రువాన్ని ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది అనమాట. అయితే అప్పుడు ధ్రువుడు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ స్వయంగా శ్రీ మహావిష్ణువే ప్రత్యక్షమై ఉంటారు. ఆయన చూడడానికి నీలం శరీరంలో ఉంటారు కదా, అలాగే ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు కూడా ఎల్లో కలర్లో ఉంటాయన్నమాట. అలాగే ఒక చేతిలోనేమో తామర పుష్పం, అలాగే మరో చేతిలోనేమో శంకు. సో ఇవి చూసేటప్పటికి ఆయన యొక్క దర్శనం చూసేటప్పటికి ధ్రువునికి ఇంకా ఆయన ఏదైతే కావాలని తపస్సు చేశారో అది ఇదేనేమో అన్నట్టుగా ఆయన ఇంకా సాటిస్ఫై అయిపోయారనమాట. ఇంకా ఏం అడగాలి అనేది ఏం లేదు, కానీ మరొక పక్క ఇంకా ఏదో కావాలి అన్న ఆలోచన అయితే ఉంది ధ్రువునిలో. అయితే అప్పుడు నేనైతే తపస్సు చేశానో దానికి మీరు ప్రసన్నులు అయ్యారా అని అడుగుతారనమాట శ్రీ మహావిష్ణువుని. అవును అని చెప్తారు. తర్వాత నేను మీ పద్నాలుగుని తాకొచ్చా అని అడుగుతారనమాట. నీవు నా హృదయాన్ని తాకావు, నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి అంటారనమాట శ్రీ మహావిష్ణువు. అయితే ధ్రువునికి ఏమి లేదనమాట. ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఏవి కూడా ఆయన కావాలని అనుకోలేదు. సో 2 సార్లు అడిగినప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువు ధ్రువుడు ఏమీ లేదనే చెప్తారు. కానీ 3వ సారి తర్వాత మళ్ళీ అడిగేటప్పటికీ ఆయన మనసులో ఒక ఆలోచన అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే కనుక ఒక గుర్తు చేసుకుంటారు, సురుచి అన్నది కదా, ఆ స్థానంలోకి వెళ్ళినప్పుడు సురుచి అందనమాట, ఏదైతే ఈ ఉత్తమ స్థానం, ఏదైతే ఈ రాజసింహాసనం ఉందో అది ప్రతి ఒక్కరికి లభించేది కాదు అని అంది. సో ఆ మాటను ఆయన గుర్తు తెచ్చుకుంటారు. సో మనం మనసులో ఏదైనా ఉన్నా కూడా దేవునికి అది వినిపిస్తుంది కదా, ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా పరమాత్మ ఉంటాడు అని అంటారు. సో శ్రీ మహావిష్ణువుకి అర్థమవుతుందన్నమాట ఈ మనసులో మాట. అర్థమయ్యి నీవు వెంటనే నీ రాజ్యానికి వెళ్ళు, నీకు ఆ సింహాసనం తప్పకుండా లభిస్తుంది. కానీ ఎప్పుడైతే నీవు ఈ భౌతిక దేహాన్ని వదిలే సమయం వస్తుందో నీవు అప్పుడు అక్కడ ఒక ఎంతో ఎత్తులో ఉన్నటువంటి స్థానంలో నీవు ఒక నక్షత్రంగా వెలుగుతావు. అది ఎంతో ప్రకాశవంతమైన నక్షత్రం. లోకులందరూ కూడా నిన్ను ధ్రువ నక్షత్రం అని పిలుచుకుంటారు. అలాగే నీవు ఇంత కఠిన పరీక్షను కూడా
నుంచి కఠిన పరీక్ష నుంచి కూడా నీవు దృఢంగా బయటకు వచ్చావు, అదేవిధంగా నీవు అంత దృఢంగానే అదే స్థానంలో నీవు ఉంటావు ధ్రువ నక్షత్రంగా అని చెప్తారనమాట. అయితే దానికి ధ్రువుడు ఎంతగానో సంతోషిస్తాడు. సో ఈ విధంగా ధ్రువుడు తన భౌతిక దేహం చాలించిన తర్వాత ధ్రువ నక్షత్రంగా మారుతారనమాట. సో ధ్రువ నక్షత్రం అది ఎక్కడ ఉంటుంది, ముల్లోకాలు అన్నిటిపైన కూడా ఉంటుందని చెప్పారనమాట మనకి స్టోరీలో. అంటే బ్రహ్మాండంలోనే చాలా హైయెస్ట్ పొజిషన్ అనమాట, ఆ పొజిషన్లో ఉంచారు. అంటే ఒక భగవంతుని కనుక మనం నమ్ముకుని ఆయన్ని కనుక మనం మెప్పించగలిగితే మన భక్తితో, ఆయన మనం అనుకున్నవి కాదు, మన అనుకున్న వాటికన్నా ఎక్కువ మనకి ఆశీర్వాదంగా ఇస్తారు. సో అది మనకి ఈ స్టోరీలో తెలుస్తుంది. ఎంతో చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేశారంటే అది మామూలు విషయం అయితే కాదు కదా. సో అదేదేనండి మనం ఈ స్టోరీ నుంచి తెలుసుకుంటున్నాం. సో ఇంతటితో అయితే స్టోరీ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే కనుక నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.